నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే 3 వారాలు చాలా కీలకం. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. హరితాహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలల వరకు తగ్గించాలని కోరారు. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య గడువు 3 నెలల వరకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపారు. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ప్రికాషనరీ డోసు ఇవ్వాలన్నారు. హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో 6 నెలల పాటు ఈ 2 కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాద్ గ్రామీణ మోస్రా, చందూర్, వర్ణి మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని చిత్తకుంట, వకీల ఫారం, అఫనిత ఫారం, శ్రీనగర్, వర్ణి, సత్యనారాయణపురం తదితర గ్రామాలలో వాటి శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దారి పొడుగునా రోడ్డుకి ఇరువైపులా హరితాహారం కింద నాటిన మొక్కలను కలెక్టర్ కాలినడకన నడుస్తూ ఒక్కో మొక్క వారీగా పరిశీలన జరిపారు. మొక్కల ఎదుగుదల, వాటి సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో గమనించారు. అక్కడక్కడ లోపాలను పరిశీలించి స్థానిక అధికారులకు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు. మోస్రా, చందూర్ మండలాల పరిధిలో రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగటం, వాటిని కాపాడేందుకు సరైన జాగ్రత్తలు తీసుకుండడాన్ని గమనించిన కలెక్టర్ అక్కడి అధికారులను అభినందించారు. మరింత శ్రద్ధతో పనిచేయాలని, వచ్చే 6 మాసాల పాటు మొక్కలను కాపాడుకోగలిగితే వాటిని పూర్తిగా సంరక్షించుకోగలుగుతామని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్, వర్ణి మండలాల పరిధిలో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం, లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ విషయంలో అలసత్వం తగదని పదే పదే సూచిస్తున్నప్పటికీ పలువురి ప్రవర్తనలో మార్పు రాలేకపోతోందని అసహనం వెలిబుచ్చారు. ఇకపై సూచనలు చేయడం ఉండదని, పనితీరు మార్చుకొని వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. తాను మరో వారం 10 రోజుల్లో మళ్లీ ఆకస్మిక తనిఖీ కోసం వస్తానని, అప్పటి వరకు లోపాలను సరిచేసుకోవాలన్నారు. తన తదుపరి తనిఖీలో ఎక్కడైనా మొక్కల పెంపకం నిర్వహణలో లోపాలు కనిపిస్తే క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారుల వరకు ఎవరిని ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న పనిని కూడా చేయకపోతే విధుల్లో కొనసాగడం ఎందుకని నిలదీశారు. పదే పదే చెప్పించుకోవలసిన పరిస్థితి తెచ్చుకోకుండా నాణ్యత కనిపించేలా అంకిత భావంతో పనిచేయాలన్నారు. మొక్కల సంరక్షణ కోసం వాటి చుట్టూ ట్రీ గార్డులను సరైన సపోర్టుతో ఏర్పాటు చేయాలని, మొక్క చుట్టూ నీరు కనీసం 12 నుండి 20 లీటర్ల మేర నిలిచి ఉండేలా చుట్టూ గుంత తవ్వించాలని, అవసరమైన చోట మొక్కలకు ఎరువు అందేలా జాగ్రత్తలు సూచించారు. ఎక్కడైనా ఏ ఒక్క మొక్క కూడా పాడైతే అందుకు గల కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల నిర్వహణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు హితవు పలికారు. వైకుంఠ ధామాల వద్ద కూడా పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్పై మరింత శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి 400 మొక్కలకు ఒకరి చొప్పున సిబ్బందిని ఏర్పాటు చేస్తూ నిర్వహణ పరమైన లోపాలను ఏమాత్రం అవకాశం కల్పించవద్దని సూచించారు. కాగా వర్ణి, సత్యనారాయణపురం ఆర్టీసీ బస్టాండ్కు ఆనుకుని ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంను కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వర్ణి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ఆయా విభాగాల పనితీరు గురించి తహసీల్దార్ విఠల్ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ ఆవరణంలో పెంచిన మొక్కలను, అక్కడ ఉన్న రెయిన్ గేజ్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల ఎంపీడీఓలు,
భారతి, నీలవతి, బషీరుద్దీన్తో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మా అంచనా ప్రకారం ఏంటి, ఒక 6 months కానీ అయితే ఇక మీరు నేషనల్ యాప్స్లో ల్యాండ్ ఇష్యూ అనేది ఉండదు. ఏమైనా ఉంటే పట్టదారికి మీరు అమ్మాలంటే వచ్చి కంప్లైంట్ పెడితే ఆటోమేటిక్గా ఇంతకుముందు కదా ఇది మీరు ఏటీఎంకి వెళ్ళేది రాయితే ఆ పరిస్థితి వస్తుంది. మనం చివరిలో ఉన్నాం అంటే మన ల్యాండ్ రికార్డ్స్ ఇంతకుముందు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీకు అందరూ తెలుసు. వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకు వచ్చినాం మేము ఒక 6 నెలలు పట్టదు. ఈ 6 నెలలు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్ కూడా అంటే చేయగలిగే చేస్తాను. ఇప్పుడు నేను రోజు మండే కూర్చుంటాను, దాదాపు ఒక 60-70 మంది వస్తారు. 60-70 చూస్తే 10% మాత్రమే చేయగల కేసులు ఉంటాయి. 90% చేయలేని కేసులు అంటే అవి మా పరిధిలో ఉన్న కేసులు కావు. అంటే సివిల్ డిస్ప్యూట్, ఇద్దరి మధ్యలో గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవ, అమ్మాయిన కొనాయన మధ్య గొడవ. ఆ గొడవను కాంప్లైంట్ అథారిటీ అంటే ఇది సివిల్ కోర్టు ఎవరు వారే సాల్వ్ చేస్తారు, ఆఫీసర్ దగ్గర సాల్వ్ అయ్యే పరిస్థితి కాదు. వాళ్ళు ఎప్పుడు సాల్వ్ చేస్తే అప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. అంటే ల్యాండ్ ఇష్యూలో 100% ఎప్పుడు కాదు. ఎందుకు ఈ సివిల్ కేసు ఉంటాయి కదా, అవన్నీ అన్నీ ఉంటాయి. మిగతా అన్ని వాళ్ళు తప్పకుండా 100% అంటే సివిల్ కేసు కానీ తప్పకుండా చేసే ఏర్పాటు చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు ఆమె దాంట్లో ఒక పట్ట ల్యాండ్ ఉందా ఇచ్చేసాం వాళ్ళు. అసలు ల్యాండ్ ఉంది, అసలు ల్యాండ్ కూడా మేమే చేస్తాం, కానీ ఇంకా స్టార్ట్ చేయలేము. ఇది అయిపోయిన వెంటనే అది స్టార్ట్ పెడుతున్నాం. అది కూడా తప్పకుండా చేసే ఏర్పాటు చేస్తాం. బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి మొక్కలు, అట్లే ఉండాలా. ఎండాకాలం కూడా బాగా చూసుకోవాలి. అదే శ్రీకాళ సరి చేసుకోవాలి. బెండ్ అయింది సరి చేసుకోవాలి. డాక్టర్ చేయక కింద మీద ఉన్నాయి కదా, అందరి మీద పోస్తున్నాయి, చెట్లు పోస్తున్నాయి. అది లేకుండా ముక్కల కట్టున్నారు. ఈ గుడి దాకా మనం వెంకటేశ్వర గుడి దాకా అవి వాళ్ళు స్టాప్ చేసి మళ్ళీ పెట్టేస్తారు. ఇది పోతుంటే డైలీ వీళ్ళు సెండ్ చేస్తారు. చిన్న మొక్క పెట్టిందా ఏంటి? ఇక్కడ కూడా పిల్లలు కట్టలేదు. ఇప్పుడు రీడింగ్ చేస్తున్నారు కాబట్టి వేరే పని కదా వస్తుంది. ఈ పని కాదు అక్కడే ఉంది. బాత్రూమ్ కూడా ఉంటుంది. చిన్న మొక్క సార్, ఎక్కువ పెరిగాయి. ఇవి 2 పెద్దగా ఉన్నాయని మధ్యలో చిన్నది పెట్టి మన 5 feet పెరుగుతుంది అంతే. కూలర్స్ వాటికన్నా కొద్దిగా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. బాత్రూమ్ మంచిగా వేసుకుని ఎక్కువ మెయింటైన్ చేయండి. మనకి ఇంకా 10 feet బౌండరీ మనకి ఇక్కడ ఉన్నది గ్యారెంటీ. అదే మన రైతు చెట్టు పెరిగినా కానీ కలియేది ఇక మనకి ఇక 3 days చెట్టు మీద చూపట్టమని ఇది పెట్టారు సార్. మనం కరెక్ట్ సరిగా దిగిన సార్ ఆల్రెడీ
బోధన్ పట్టణంలో కోవిడ్ ఉధృతి తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని బోధన్ ఠాణా సిఐ ప్రేమ్ కుమార్ సూచించారు. బోధన్ పట్టణంలో కోవిడ్ ఉధృతి తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని బోధన్ ఠాణా సీఐ ప్రేమ్ కుమార్ సూచించారు. అదేవిధంగా ఠాణాకు కేవలం ఫిర్యాదుదారులు మాత్రమే రావాలని, గుంపులుగా రాకూడదని తెలిపారు. రోడ్డుపై కోవిడ్ నిబంధనలు పాటించకుండా సంచరించినట్లయితే కఠిన చర్యలతో పాటు జరిమానాలు విధించడం జరుగుతోందని హెచ్చరించారు. బోధన్ పట్టణ ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, కోవిడ్ కేసులు, ఒమిక్రాన్ కేసులు, అదేవిధంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నిన్న ఒక్కరోజే బోధన్ పట్టణంలో 30కి పైగా కేసులు రావడం జరిగింది. అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ఎక్కడ వెళ్ళినా బయటికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి 3 మీటర్ల దూరం పాటించాలని, ఈ కోవిడ్ని తగ్గించడానికి, నిరోధించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులు ఎవరు వచ్చినా కూడా ఎక్కువ గుంపులుగా రాకుండా, ఎవరైతే ముఖ్యమైన ఫిర్యాదుదారులు ఉంటారో వాళ్ళు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే రావాలని, ఖచ్చితంగా మాస్కులు యూజ్ చేసి రావాలని చెప్పేసి, లేనిచో చట్టపరంగా కేసులు బుక్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బోధన్ పట్టణంలోని కమ్మ సంఘం భవనంలో మంగళవారం అభిమానులు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కరోనా టైంలో ఇబ్బందికరని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అయినా కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ బ్లడ్ క్యాంపు, శానిటైజర్ కానీ మాస్కులు కానీ కంపల్సరీ ధరించుకోమని చెప్పి చెప్తూ ఆ కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే వచ్చిన వారికి పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయకుండా ఈ ట్రిప్పులో సింపుల్గా భోజన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ప్రముఖ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు గారు చనిపోయి నేటికి 26 సంవత్సరాలు అవుతుంది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా. అటువంటిది నిజామాబాద్ జిల్లా ఈ బోధనలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున 25 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమం నేటి రోజున జరుగుతుంది. ఈ కరోనాకి అందరూ భయపడుతున్నా కూడా ఈ బోధనలో సుమారు 90 మంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ముందుగా వారికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటిది ఈ అన్నదాన కార్యక్రమం కూడా సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఏటా ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వచ్చే 3 వారాలు చాలా కీలకమన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. అందరూ మాస్క్ ధరించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఈ కరోనా సమయంలో ప్రజాప్రతినిధులుగా మీరు 2-3 జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ధరించే విధంగా చూడండి. తనదాకా వచ్చినాక బాధపడితే లాభం లేదు. మీరు ధరించండి. మీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా జాగ్రత్తలు తీసుకోండి.
రెండోది వ్యాక్సిన్. మనం 3 రకాల వ్యాక్సిన్ ఇస్తున్నాం. మొదటి డోసు దాదాపు 100% పూర్తయింది. బట్ సెకండ్ డోస్ ఇంకా కొద్దిగా మిగిలింది. మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా పిహెచ్సి డాక్టర్లు, మా డిఎంఎన్హెచ్ఓ గారు కూడా ఉన్నారు. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి సెకండ్ డోస్ కూడా 100% పూర్తి కావాలి. మా సర్పంచులు, మీ ఊర్లో ఒక్క మనిషి ఉండొద్దు, ప్రతి సర్పంచ్ గారి బాధ్యత. చేతగాని వాళ్ళు ఉంటే ఇంటి దాకా పోయి వేసిరండి. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే కొంత మనం వాళ్ళని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ డోస్ లో 75% అయింది. ఇంకా చారణ మందం మిగిలింది మీ దగ్గర కూడా. ఆ చారణ మందం సెకండ్ డోస్ ను 100% పూర్తి చేయాలి. ఐ రిక్వెస్ట్ మా అడిషనల్ కలెక్టర్ కూడా జిల్లా అంతా కూడా మీరు డ్రైవ్ చేసి ప్లీజ్ ట్రై టు కంప్లీట్ ద సెకండ్ డోస్. మూడవది పిల్లలకు కూడా వేస్తున్నాం మనం. 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయమన్నాం. మరి స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఉన్నాయి. పిల్లలు మీ గ్రామాల్లోనే ఉన్నారు. మీరే శ్రద్ధ తీసుకొని ఒక్క అబ్బాయి గాని అమ్మాయి గాని మిగలకుండా 15 ఏళ్లు దాటితే చాలు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కూడా మరి మీదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సర్పంచుల అభివృద్ధి గురించి అడుగుతున్నారు, సంతోషం. ఇది కూడా మానవ వనరుల అభివృద్ధే. మనుషుల ప్రాణాలు కాపాడడం, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడడం, ఇది కూడా ఒక అభివృద్ధిలో భాగమే. ఇది కూడా ప్రజాసేవలో భాగమే. సో ఆ బాధ్యత మా ఎంపీటీసీలది, మా సర్పంచులది. మీ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ఒక్కరు ఉండొద్దు. నాకు పిల్లలు కావచ్చు, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కావచ్చు, 60 ఏళ్లు దాటిన వాళ్ళకు బూస్టర్ డోస్, వాళ్ళకు మూడవ డోస్ కూడా ఇస్తున్నాం. ఈ 60 ఏళ్లు దాటిన వాళ్ళు కూడా మీ ఊర్లలో ఎవరున్నారో చూసి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, కరోనాలో కొద్దిగంత రాగానే కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు. దయచేసి అవసరం లేదు. ఈ ఓమైక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇది వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ. ఇది ఒక మనిషి నుంచి 10 మందికి జల్ది అంటుకుంటుంది. డెల్టా అయితే ఒకరి నుంచి ఒకరికి అంటుతుండే. అప్పుడు సెకండ్ వేవ్ లో వచ్చింది, ఒకరిది ఒకరికి అంటుతుండే. కానీ ఇప్పుడున్న ఓమైక్రాన్ థర్డ్ వేవ్ లో ఒకరు 10 మందికి అంటిస్తారు. అంటే వ్యాప్తి ఎక్కువ కానీ తీవ్రత తక్కువ, వ్యాధి లక్షణాలు తక్కువ ఉంటాయి. వచ్చింది పోయింది కూడా కొంతమందికి తెలుస్తలేదు. వచ్చిన వాళ్ళు కూడా భయపడో, ఆందోళనకు గురయ్యో ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోవద్దు. కొన్ని చోట్ల అవసరం ఉన్నా లేకపోయినా కాక్టైల్ ఇంజెక్షన్లని, ఇంకేదో ఇంజెక్షన్లని ఇచ్చి ప్రజలను డబ్బు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పిండ్రు. మనం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు పెట్టినాం, 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు రెడీ పెట్టినాం. మీ ఏఎన్ఎం సెంటర్ దగ్గరనే ఉన్నాయి. మీ ఊర్లో మీ ఏఎన్ఎం గారు ఉంటారు కదా, మీ ఏఎన్ఎం దగ్గరనే ఎవరికన్నా వ్యాధి లక్షణాలు ఉండి వస్తే కరోనా పరీక్ష చేయమని చెప్పినాం. ఒకవేళ పాజిటివ్ వస్తే అప్పుడే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తారు. ఆ కిట్ తీసుకుపోయి మీరు జాగ్రత్తగా వారం రోజులు వాడుకుంటే 100% నయం అవుతుంది. ఆ వాడుకునే క్రమంలో కూడా ఆశా వర్కర్ రోజు వచ్చి మీ ఆరోగ్యం ఎట్లుందో చూస్తారు, మీ టెంపరేచర్ చూస్తారు. ఏదన్నా 100 కుక్కలకు 1000 కుక్కలకు వ్యాధి లక్షణాలు ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి మీకు తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. గవర్నమెంట్లు అన్ని ఉన్నాయి. 2,50,000 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు రెడీగా ఉన్నాయి. ఆక్సిజన్ సౌకర్యం ఉంది, వెంటిలేటర్లు ఉన్నాయి, ఐసీయూ బెడ్లు ఉన్నాయి, అన్ని రకాల మందులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే తెలియక మనం కొంతమంది భయాందోళనకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తమ డబ్బును వృధా చేసుకుంటున్నారు. వెళ్లాల్సిన అవసరం లేదు. సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యులందరూ ఉన్నారు జడ్చర్ల నుంచి. మీ అందరికి నేను చేసే మనవి ఒకటే, మీరు కూడా వెళ్ళి చూడండి. మీ ఏఎన్ఎం సెంటర్కి పోండి, మీ పిహెచ్సికి పోండి, డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేదా చూడండి. ఎవరికన్నా లక్షణాలుంటే టెస్ట్ చేపియండి, హోమ్ ఐసోలేషన్ కిట్ ఇప్పియండి, ఆశా వర్కర్ డైలీ మానిటర్ చేయమని చెప్పండి, వాళ్ళకి నయం అయిపోతుంది. ఇది అందరిని దాదాపు సగం మందిని ముట్టుకొని పోతుంది, అంత తొందరగా పోదు. ఒక 20 రోజులు, వచ్చే 15-20 రోజులు చాలా కీలకం. వచ్చే 15-20 రోజులు కేసులు ఇంకా పెరుగుతాయి. ఫిబ్రవరి నెలాఖరు, జనవరి నెలాఖరు, మార్చి మొదటి వారం దాకా కేసులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ వచ్చే 15-20 రోజులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు సేవలు అందించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వచ్చే 3 వారాలు చాలా కీలకం. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. హరితాహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.